చంద్రబాబు నాయుడు గారిని ఏలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆడేం మాట్లాడతాడో ఆడికే తెలియదు. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ అన్నాడు. ఆ ఫస్ట్ క్లాస్ అన్నది స్పష్టంగా పలకడమే రాదా? నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు జగన్కి కోటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబు కోటేస్తారని చెప్పి మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మావిగన్ అనే దాని మీద నేను ఇంకా స్టాండ్ అయ్యని చెప్పి మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి నిన్న విజయవాడ వచ్చి విజయవాడలోనేమో విజయవాడే క్యాపిటల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు రాజధాని పట్ల వైసీపీ నాయకులు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? అసలు ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నా ఒపీనియన్ ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం గురించి ఆలోచించారు అని అంటే ఆయన ఎంత లోతుగా ఆలోచిస్తారో. 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది అనేది ఈరోజు ఆలోచించుకునే గట్స్ ఉన్న మగవాడు చంద్రబాబు నాయుడు. ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు, వాడు బొంద అంటాడు. విజయవాడలో ఎక్కడుంది ఉంది స్థలం, ఎక్కడుంది కట్టడానికి? గుంటూరులో ఎక్కడుంది? మచిలీపట్నంలో ఎక్కడ? ఏది సముద్రంలో కడతాడేంటి పిచ్చోడు? ఇప్పుడు 33 ఎకరాలు పొలం రైతులు రాజధాని కడతానని ముందుకి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎంతమంది రైతులు ముందుకొచ్చి పొలాలు ఇచ్చారండి? ఇవాళ ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి ఎకరం పొలం కావాలి. ఉందా విజయవాడలో? లేదు కదా. ఎక్కడ ఉందో అక్కడే నిర్మాణం జరగాలి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆడేం మాట్లాడతాడో ఆడికే తెలియదు. ఒక్క మాటకి స్పెల్లింగ్ చెప్పలేడు. ఏమీ చదువుకొని దద్దమ్మలం మేమే స్పష్టంగా మాట్లాడతాం ఒత్తులతో సహా. వాడు డిగ్రీలు ఎలగబెట్టాడు, మళ్ళీ ఇక్కడ కాదు ఇతర దేశాల్లో ఎలగబెట్టాడంట. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ అన్నాడు. ఆ ఫస్ట్ క్లాస్ అన్నది స్పష్టంగా పలకడమే రాదా యాదవకి? ఆడి గురించి ఏంటండి మాట్లాడేది? మా ఎనర్జీ వేస్ట్. అంటే ఇక్కడ అమరావతిలో చూసుకుంటే మొత్తం స్కాములు, మొత్తం దాచుకోవటం, అసలు పప్పు బెల్లం లాగా చంద్రబాబు గారు అక్కడ పొలాలు మొత్తం తన బినామీలకు అమ్మేస్తున్నాడు. స్కాములు లేకుండా ఏదో రాజధాని ఫుల్ఫిల్ అవ్వాలంటే అది మావిగంతోనే సాధ్యం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు స్కాములు లేకోకుండా చెయ్యాలి అంటే రాజధాని జగన్మోహన్ రెడ్డి చేతిలోనే అవుతుందని అంటే మరి 2018 నుంచి 19 నుంచి 23, 24 వరకు నువ్వేం చేసావు? ఒక్క ఇటుకరాయలు అయిపోయి నీ బతుకు పెట్టుకుని ఒక్క ఇటుకరాయి వేసావా? ఆ ఇటుకరాయలు కూడా లోడ్ తెప్పించి చంద్రబాబు నాయుడే. కానీ దాన్ని ఒక రాయిని నిలబెట్టి దానికి సిమెంట్ వేయలేకపోయిన బతుకు నీది. నువ్వు మాట్లాడతావా? నీకు అసలు అర్హత ఉందా మాట్లాడడానికి? రాజధాని గురించి మాట్లాడే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని అంటారు? అంటే గతంలో అధికారం లేనప్పుడేమో 33,000 ఎకరాలు కాదు ఇంకా కావాలని చెప్పి మాట్లాడిన మనిషి అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే మాట తీసుకొస్తున్నారు. అసలు వైసీపీ నాయకులు రాజధాని పట్ల అసలు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? ప్రజలకు అసలు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రాజధాని పట్ల? ఆయన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే మాట తప్పను మడం తిప్పను అన్నాడు. అసలు మాట ఇస్తే ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆయనకి తెలియదు. ఏ విషయంలో మాట నిలబెట్టుకున్నాడు? పిల్లలకి అమ్మఒడి వేస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను అన్నాడు. ఒక్కళ్ళకి వేసాడు. ఆ వేసిన వాళ్ళు కూడా ఏసీ ఉందని, సొంత ఇల్లు ఉందని, కారు ఉందని, బండి ఉందని, ఈడు బొంద ఉందని, ఈడు శారదం ఉందని 100 చెప్పి ఒక్కళ్ళకి వేసాడు. ఒక్కళ్ళకి అయితే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు చిన్నోడికి పడింది అనుకో, పెద్దోడు కోపమా కదా? ఆడికి పడింది నాకు పడలా, లేదా పెద్దోడికి అనుకో మా అన్నకే పడింది నాకు పడలేదు అంటే నేను వేస్ట్ గాడిన అన్నట్టు ఆ పిల్లలు మనసులో ఒక విధమైన ఆలోచనలు వచ్చేలాగా ప్రవర్తించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క బిడ్డ ఉన్న 5 బిడ్డలు ఉన్న అందరికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మకు వేసాడు, తల్లికి వందనం వేసాడు. ఎంతమందికి? ఒక ముస్లిం ఆయనకి 6 పిల్లలు ఉంటే 6 పిల్లలకి పండి 13,000 చెప్పినా 6కి పండి. అలాగే ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకి పండి. వీళ్ళు పెట్టినట్టు మొదటి స్కీమ్లన్నీ పెట్టల. ఏసీ ఉంటే టాపీ పనివాడు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడండి. ఓ మొద్ద దీన్ని కమ్మగా పొడుకుంటే నైట్ నిద్రపోతే రేపు పొద్దున్న వెళ్ళి పనికి వెళ్ళగలడు. వాడు ఒక ఏసీ కొనుక్కున్నాడు అనుకో, అది కూడా ఇండో ఏసీ కిటికీలో పెట్టుకునేది. అది సెకండ్ హ్యాండ్లో నువ్వు తీసుకుంటా. ఆడికి ఏసీ ఉంది, నేను పిల్లకి అమ్మకు తల్లికి వందనం అయినా అన్నాడు. ఎవడు బాబు గడుసమ్మండి? ఆడ పొద్దు నుంచి సాయంత్రం వరకు రక్తం దారబోసి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు పెట్టి ఒక ఏసీ కొనుక్కుంటే ఏసీ ఉందని నువ్వు తల్లికి వందనే వేయవా? ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆడంటే అసహ్యం పుట్టే ఒక్క తన్నుతో 13 సీట్లతో మూల కూర్చోబెట్టాం. ఈసారి అవి కూడా ఉండవు. అంటే ఇక్కడ గడిచిన 2 సంవత్సరాల కాలంలో మాట్లాడుకునే మాటలు ఏదన్నా ఉందంటే ఎవరైనా ఏ ప్రభుత్వం సరే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమం చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలనలో అసలు అలాంటివి ఏమీ లేకపోగా అసలు మొత్తం స్కాములు, దౌర్జన్యాలు, రెడ్ బుక్ పాలన, రోడీజం పాలన అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు దాని మీద? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది గోరంతా, చేసింది కొండంతా. రావటమే. జూన్ నెలలో
పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పాడు. జూను, జూలై, ఆగస్టు 3000 కలిపి మళ్ళీ ఆగస్టులో పెంచిన 1000తో 4000, ఈ యొక్క 3000 7000 రూపాయలు ఇచ్చిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్ల పాలన గురించి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, అసలు ఏంటి అసలు? ఇప్పుడు సొంత ఇల్లులు ఇస్తానమ్మా, అందరికీ ఇల్లులు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అందరికీ పట్టాలు ఇచ్చాడు, పనికి వచ్చే వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు, పనికి రాని వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. కానీ ఆ పట్టాలో ఉన్న భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అదొకటి. తర్వాత ఈ తల్లికి వందనం అనేది 2 3 ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, ఒకళ్ళకి వేసాడు. అదొకటి. కరెంటు బిల్లు రాగానే పెంచాడు. ఈ దరిద్రుడు ఏమంట రాష్ట్రానికి సీఎం అయ్యాడో కానీ అయిన 2 నెలలకి 3 నెలలకే మాకు ఉన్న వాళ్ళకి, కారు ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు బీగేశాడు. 11,000 కార్డులు బీగాడు. అందులో నేను కూడా ఉన్నాను మొత్తం ఏపీలో. తర్వాత వచ్చి కారు ఉంటే అమ్మఒడికి వేయడంట, ఏసీ ఉంటే వేయడంట. సొంత ఇల్లు ఉందండి, ఒక గుడిసె ఉంది, వేయడా? గుడిసుంటే ఏంటి తాటకు గుడిసోడికి కూడా వేయడా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ ఓట్లు వేయట్లేదా? ఓట్లు గుర్తించుకున్నాడు బాగానే. జగన్మోహన్ రెడ్డి హయాంలో సంగతే చెప్తున్నా. ఇప్పుడు అసలు అంటానికి అర్హత మనకు లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. మళ్ళీ అది కాకోకుండా అన్నా క్యాంటీన్లు లేపేశాడు, వాటిని సచివాలయాలు చేశాడు. పెన్షన్ ఇచ్చేవాళ్ళకంటే పెన్షన్ ఒకటి ఇచ్చాడు, కరెక్టే. అది కూడా ఎట్లా ఇచ్చాడు? 3000 చేస్తానన్న పెన్షన్ ముక్కి 250 పెంచుకుని ఆయన దిగేదాకా చేయడానికి 3000 చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది ఆ జగన్మోహన్ రెడ్డికి. మాట మీద ఇస్తే ఒక మాట ఇచ్చామంటే ఆ మాట నిలబెట్టుకునే సత్తా ఉండాలి. అలాంటప్పుడే మాట ఇవ్వాలి. ఏ చూసినా అదే చేశాడు, ఏ పని చూసినా. అమరావతి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశాడని ఎక్కడిదక్కడ పెంచితే ఆ రోడ్లో మేము కారు వేసుకున్నాం లేదా బండి వేసుకుని వెళ్తుంటే అపార్ట్మెంట్లు మొత్తం ఇంత తుప్పలు పెరిగిపోయి అలా నిలబడిపోయినాయి అపార్ట్మెంట్లు. రోడ్లన్నీ ఇంత లోతును మునిగిపోయి ఉన్నాయి. అక్కడ పెట్టిన మెటీరియల్ కూడా చాలా వరకు పాడైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి. అదే నిర్మాణం నువ్వు చేస్తే ఏముంది, ఆయన చేస్తే ఏముంది? నువ్వు అయినా సరే రాష్ట్రానికి నువ్వు పని చేయడానికి వచ్చావు. చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రానికి పని చేయడానికి వచ్చాడు. ఆయన చేస్తే ఉంది, నేను చేస్తే ఉంది. రాష్ట్రం బాగుపడాలన్న జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేనిది జగన్మోహన్ రెడ్డికి మొత్తం నాశనం చేశాడు. అంటే ఇక్కడ రాజధాని విషయానికి వస్తే నేను వస్తే మావిగానే తీసుకొస్తాను, లేదా నిన్న విజయవాడలో కూడా మాట్లాడుతూ విజయవాడ క్యాపిటల్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రాజధాని పట్ల స్టాండ్ ఏంటి అసలు వైసీపీ నాయకులది? ఏమీ లేదు. రాజధాని అనేది అమరావతిలో ఉండకూడదు అనేది ఒక్క నిర్ణయంతో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ నుంచి అదే వేలో ఉన్నాడు. ఏమయ్యా, అమరావతి కడితే నీ బాబుగాడు మీ రాజశేఖర రెడ్డి గారు, ఆయన అనకూడదు, రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సంపాదన, లేకపోతే మీ అమ్మగారు పుట్టింటి తీసుకొచ్చిన శ్రీధనమా, మీ ఆవిడ తీసుకొచ్చిన శ్రీధనమా? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల సొమ్ము, మా సొమ్ము. మేము పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడిన సొమ్మే అదంతా, ఎవరిది కాదు. మా కోసం వచ్చినప్పుడు ముందుకి మీరు పనులు చేయాలి. నేను చంద్రబాబు నాయుడు మొదలు పెడితే నేనెందుకు, ఆయన శంకుస్థాపన చేస్తే నేనెందుకు రిబ్బన్ కటింగ్ చేయాలనుకుంటాను? రిబ్బన్ కటింగ్ చేసినా, ఆయన శంకుస్థాపన చేసినా ఇద్దరు చేయడానికి, రాష్ట్రానికి మంచి చేయడానికే వచ్చారు. అంతవరకే. మీరు కూడా సర్వెంట్లు లెక్కే ప్రజలకి. నువ్వైనా అంతే, బాబు గారు అయినా అంతే. ఎవడైతే మంచి పని చేస్తాడో ఆడు దేవుడు. నువ్వు రాక్షసుడివి. మమ్మల్ని 5 సంవత్సరాలు నరకం చూపించావు మాకు. కరోనా నీ దరిద్రపు కాలు ఏమంట సీఎం సీట్లో కూర్చున్నావో కానీ నువ్వు రావడమే కరోనా వచ్చింది. ఎంతమంది 1 కోటి మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఇంటికి ఒక్కొక్కరు చచ్చిపోతే ₹1 అందించింది లేదు నువ్వు. తినడానికి తిండి లేక, ఇంటద్దులు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక, పిల్లలకి ఫుడ్ పెట్టుకోలేక మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. కాబట్టే నువ్వు వద్దనుకున్నావు. నీకు అసలు విశ్వాసం, మంచి మాట మీద నిలబడే నిజాయితీ ఏమీ లేవు. అందుకే నువ్వు వద్దనుకుని నిన్ను తీసి పక్కన పెట్టాము. ఒక్క తన్నుదంతే 11 సీట్లతో మూల కూర్చున్నావు, అక్కడే కూర్చుంటావు. నెక్స్ట్ 2029లో నీ పార్టీ అనేది భూస్థాపితం చేసేస్తాం. అసలు వైసీపీ అనే మాట వినపడకుండా చేస్తాం.